కానీ వాలంటీర్ ఇంటికి వస్తుంటే భయపడుతున్నారండి పేరెంట్స్. ఎందుకు దాని గురించి మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఒక మాట అన్నా, నేను ఒక మాట అంటా, నేను చెప్పండి. ఈ రోజున వాలంటీర్ ఇంటికి వస్తున్నాడని మీరు భయపడుతున్నాను అన్నాను. ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఓకే, మీ భయం ఏంటో నాకు తెలియదు. ఎవరికైనా సరే నేను చెప్తాను, నాకు వచ్చిన కంప్లైంట్స్ అవి. ఇప్పుడు ఎవరైనా కావాలని ఆ కులంలో పుట్టాలని కోరుకుంటారా అని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అవునా కాదా? అది ముందు వెనక చూసుకొని అడగండి. అది కొంచెం ఆ క్లిప్పింగ్ వరకే కాదు, ఆ ముందు వెనక ఏం జరిగింది అదే నేను కూడా చూసుకున్నాను సార్. నేను కూడా ఇప్పుడు నాకు ఇన్నాళ్ళ నుంచి నేను మీడియాలో ఉన్నాను. చూడండి, అది మొత్తం చూసాడు. నాకు కొంచెం వరకే కాదు, ముందు వెనక చూసాడు. ఏ పోనీ మీరు చెప్పండి. పోనీ ఏది దాని ముందు వెనక ఏముంది? పోనీ మీరు చెప్పండి, మీకు తెలుసు కదా. అందుకని చూడండి, మీరు ముందు వెనక నేను అన్నీ చెప్పలేను. ముందు వెనక మీరే చూసి మాట్లాడండి. ఇక్కడ అన్ని డిబేట్లు సగం సగంలు కాదు, మొత్తం కంప్లీట్గా మొత్తం ఎపిసోడ్ చూస్తే మీకు క్లారిటీ వచ్చింది. చాలా ఉన్నాయి, జరిగినాయి, చాలా జరిగినాయి. ఒకటి సార్, నేను ఒకటే అర్థం, గవర్నమెంట్ పని చేస్తుందా పని చేయట్లేదా, పనితీరు బాగుందా లేదా అన్నది దాని సూచికగానే రేపు గవర్నమెంట్ పనితీరు అని చెప్తున్నా. వినండి ఒక నిమిషం. స్పందన ఉంది. నేను స్పెసిఫిక్గా స్పందనకి వెళ్ళి ఒక 9 సార్లు కంప్లైంట్ చేశా, అప్పీల్ చేశా. నో యూజ్. కన్ను కడితే కాలుకి ఆపరేషన్ చేస్తున్నారు. అడిగిన దానికి సమాధానం లేదు. మనం అప్పీల్ చేసుకోవడానికి లేదు, అప్పీల్ చేసుకోవడం, మెయిల్ పెట్టడం లేదు, సీఎంఓకి మెసేజ్ పెట్టినాం. 2-3 సంవత్సరాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. నో యూజ్. మీరు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారుగా గవర్నమెంట్ గురించి. స్పందన మీద రేటింగ్స్ అడగండి, స్పందన గురించి రేటింగ్స్ ఇవ్వండి అని చెప్పి నేను కూడా స్పందనలో పెట్టా. తప్పే నేను అడుగుతుంది, స్పందన బాగుందా లేదా చెప్పమానండి. అది చెప్పమానండి, మీరే అడగండి. ఇప్పుడు ఈ పైగా మా అంబేద్కర్ గారిని అందరూ సంబంధించిన వ్యక్తి ఆయన. అవును, ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యం అనేది ఇప్పటికీ ఎట్లా స్టేబుల్గా ఉందంటే ఆ రాజ్యాంగం, ఆ విలువలు నిలబెట్టిన అంబేద్కర్ గొప్ప అయింది. అవును. అలాంటిది జోగి రమేష్ గారు, మినిస్టర్ గారు, ఒకరోజు ఏమన్నారంటే ఎస్సీలకి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు అన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు, మన జోగి రమేష్ గారు రాజ్యాంగం మీదే ప్రమాణం చేసి మంత్రులు అయ్యారు. అంటే ఇప్పుడు ఎస్సీలకి రాజ్యాంగం రాస్తే ఈయన ఎవరు? ఇతను బీసీ, ఆయన ఓసీ కదా. వీళ్ళు ప్రమాణం చేయటం రాజ్యాంగం మీద, ఎస్సీలకే రాసింది. అంటే అసలు ఏంటి వీళ్ళకి రాజ్యాంగం విలువలు, రాజ్యాంగం గురించి కనీసం అవగాహన లేనోడు మంత్రి. అతను తిట్టడం వస్తే చాలు, ఈజ్ క్వాలిఫైడ్. ఎవడు బాగా తిడితే ఆయన మంత్రి. తిట్టించుకోవడానికి వీళ్ళు ఆడవాళ్ళ మీద పట్టాలి. కరెక్ట్ కాదు. మా జూపుడి అన్న కరెక్ట్ కాదు అలా మాట్లాడటం, తప్పు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కావాలని తీసుకొచ్చుకుంది జూపుడి గారిని పార్టీలో కావాలని చెప్పి. ఆ సందర్భాలు ఏమో కానండి, అప్పట్లో ఆయన అంబేద్కర్ గారిని ఏమన్నా ఇట్లా అవమానకరంగా మాట్లాడితే ఖచ్చితంగా ఒప్పుకునేవాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ అంబేద్కర్ గారికి అంత పెద్ద పెద్ద విగ్రహాలు కడుతున్నారు, ఆయన్ని పూజిస్తున్నారు ఈ రోజున. అది కూడా తప్పేనంటారా? పొలిటికల్ స్టంట్ అనుకుంటాం మేము. ఇప్పుడు పెద్ద విగ్రహాలు పెట్టడం పొలిటికల్ స్టంట్. అది తెలంగాణలో కూడా అదేనా పొలిటికల్ స్టంట్? పొలిటికల్ స్టంట్. ఎందుకని? కేంద్రం కూడా అంటుంది కదా, అంబేద్కర్ పార్లమెంట్లో తీసుకొచ్చుకుని ఆయన విగ్రహాన్ని పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా. పార్లమెంట్లో పెట్టుకోవడం సహజం. అది పార్లమెంట్ అంటే ఖచ్చితంగా పార్లమెంటరీ వ్యవస్థ కూడా రాజ్యాంగంలో ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉండాలి అంబేద్కర్ గారు. 400 కోట్ల బడ్జెట్ అంత ఏం అవ్వదే నాకు తెలిసి అంబేద్కర్ గారిది. అంబేద్కర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చటం. ఇప్పుడు ఏంటి, అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు తీయాల్సిన అవసరం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి అమెరికా విద్య ఒకటి పెట్టుకోమను, లేదా విజయమ్మ గారు ఇంగ్లాండ్ విద్య ఒకటి పెట్టుకోమనండి. వాళ్ళు ఎంఎస్ వాళ్ళకి ఒకటైతే వీళ్ళది ఒకటి, దేశాలను పెట్టి పేర్లు మార్చుకోమని. కానీ ఈయన పేరు తీసి దానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టమని ఇదేం కర్మ మాకు? పై దానికి డబ్బులు ఎక్కువిస్తున్నాడు కాబట్టి ఆయన పేరు పెట్టడం ఇంత అవమానం, ఇంకా దరిద్రం మేము చూడలేదు. అది ఎస్సీలతోనే ఇట్లా చేస్తున్నారు, కరెక్ట్ కాదు. ఇది మొదటి నుంచి అదే పరిస్థితిలో ఉందా ఏంటి? గవర్నమెంట్లో అదే రకమైన ఆలోచన ఉంది. పొగట్టలు ఎక్కువైపోతున్నాయి బాగా, అంతా పొగట్టడం. రేపు ఎన్నికల్లో ఎస్సీలు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేరనే మీ ఉద్దేశం? అదేం లేదండి, వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. చూస్తున్నారు కదా, ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతారండి. ఎక్కడికి తగిలింది దెబ్బ? ఎందుకు తగల? ఎక్కడ తగలకుండా ఉంది చెప్పండి? రోజుకు బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా తగులుతుంది. అంటే ఒకటి
ఏ గవర్నమెంట్లో అయితే ఎక్కువగా పనులు చేశారో ఎవరినైతే ఎక్కువగా పొగిడారో సో అక్కడే వాళ్ళకి దెబ్బ తగులుతుందని మీ ఉద్దేశం? అదేం కాదులేండి, అవి ఆ సందర్భాలు వేరు, ఇవి వేరు. మీరు అడిగే క్వశ్చన్ దీనికి సంబంధం లేదు. లేదా? లేదు.